వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాదేవ్ జున్ను వ్లాగ్స్. మకర సంక్రాంతి ముందు రోజు జరుపుకునేదే భోగి పండుగ. ఇది ముఖ్యంగా వ్యవసాయ ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ. ప్రతి లోగిలి ధాన్య రాశులతో కలకల్లాడుతూ దర్శనమిస్తుంది. గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ భోగితో భోగ భాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ణి చేపట్టిన రోజు కూడా ఇదే అని పురాణాలు చెబుతున్నాయి. భోగి నాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సాంప్రదాయం ఉన్నది. రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. రేగి పండ్లు, చెరుకు గడలు, బంతి పూల రెక్కలు, చిల్లర నాణేలు భోగి పండ్లుగా వాడతారు. రేగు పండ్లకు బదరీ ఫలాలని కూడా పేరు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరీ కావనంలో తపస్సు చేస్తుండగా వారి తల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారట. ఆనాటి సంఘటనలకు ప్రతీకగా చిన్న పిల్లలకు నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోస్తారు. అప్పటి నుంచి భోగి పళ్ళను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెప్తారు. ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగి పండ్లు పోస్తారు అని పురాణాలు చెబుతున్నాయని నేనైతే తెలుసుకొని అయితే నాకు తెలిసినంత వరకు చెప్పాను. మా ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి నేనైతే తెలుసుకున్నాను. సో ఇందులో ఏమైనా తప్పు ఉంటే చెప్పడంలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. మేమైతే హ్యాపీగా అయితే చేసుకున్నాం. అనుకోలేదు కానీ భోగి పళ్ళు పోస్తామని లాస్ట్ టైం ప్లాన్ చేసుకొని పోసాము. కానీ ఈసారి అయితే అక్క వాళ్ళ ఇంట్లో అయితే అయిపోయింది. లక్కీ జున్నుగాడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వాడైతే జున్నుగాడు చాలా హ్యాపీ. లియో కూడా వేసాము భోగి పళ్ళు. లియోకి, జున్నుకి, లక్కీకి ముగ్గురికి కూడా పోసాము భోగి పళ్ళు. లియో కూడా చాలా బాగా రెడీ అయింది, స్నానం చేసి బాగా నీట్ గా ఉండింది. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జున్నుగాన్ని మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జున్ను బాయ్. ఏం సబ్స్క్రైబ్ చేసుకోవాలా? మహాదేవ్ గట్టిగా చెప్పాలా, గట్టిగా జున్ను వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.